నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ లోకి బోడా కాకరకాయలు తొందరగానే వచ్చేస్తాయి. ఈ సీజన్ లో బోడా కాకరకాయలకు అధిక డిమాండ్ కూడా ఉంటుంది. ఇక బోడా కాకరను ఆ గాకర అని, అడవి కాకర అని, స్పైనీ గార్డ్ లేదా జంగ్లీ కరేలా అని కూడా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎక్కువగా మరాఠీ భాషను మాట్లాడుతుంటారు కాబట్టి వారి భాషలో బోడా కాకరను కర్ధూలే అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని మార్కెట్ లో బోడా కాకర ప్రస్తుతం కిలో ధర 300 రూపాయలకి విక్రయిస్తున్నారు. ఇది చికెన్ ధర కన్నా కూడా ఎక్కువగా ఉంది. చికెన్ ధర కిలోకి 210 వరకు ఉంది. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ లో బ్రాండ్ పై దాని ధర ఆధారపడి ఉంటుంది. చాలా మంది ప్రజలు బోడా కాకర అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుందని, ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ సీజన్ లో వచ్చే బోడా కాకరకాయల కూర తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రకృతి సహజ సిద్ధమైన పోషక విలువలు కలిగిన ఈ బోడా కాకర అడవి రకం, అంటే అడవులు మరియు వ్యవసాయ క్షేత్రాలలో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇక ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ముందు కొంతమంది వ్యక్తులైతే ఈ బోడా కాకర్లను విక్రయిస్తూ ఉంటారు. ప్రస్తుతం బోడా కాకర్ల సీజన్ ప్రారంభమైంది. మార్కెట్ లో కిలో ధర 300 రూపాయలు ఉందంటున్నారు. ఇక మహారాష్ట్రలోని పాండ్రకవడలోని వ్యవసాయ క్షేత్రాలు మరియు అడవులలో బోడా కాకర్ను సేకరించి వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి ఆదిలాబాద్ మార్కెట్ లో విక్రయిస్తున్నారని అంటున్నారు. మరి దిగుబడి మెరుగుపడినప్పుడు జూలై మరియు ఆగస్టులో ధరలు తగ్గుతాయన్నారు. ఇక ఆర్టీసీ డిపో మరియు అరటి పండ్ల కూరగాయలు ఇలా అమ్ముకుంటూ తాను జీవనం కొనసాగిస్తున్నారు. ఇక ప్రతిసారి ఈ సీజన్ లో బోడా కాకరకాయలతో మంచి ఉపాధి ఉంటుందని, ప్రస్తుతం అడవుల్లో గ్రామాల్లో సేకరించి తీసుకొచ్చిన వారి వద్ద బోడా కాకరకాయలను కిలో 260 నుంచి కొనుగోలు చేసి మార్కెట్ లో 300 రూపాయల వరకు విక్రయిస్తున్నారని, రోజు కూలీ రీత్యా మంచి లాభం ఉందంటున్నారు రైతులు. ఇక బోడా కాకరలను సేకరించి తీసుకొచ్చే వారికి మార్కెట్ లో విక్రయించే తమకు ఈ సీజన్ లో మంచి ఉపాధి అని అంటున్నారు. మరి బోడా కాకరకాయల్లో పోషక విలువలు కలిగి ఉంటాయని, వీటి విలువ మరియు ఆరోగ్యానికి తగినట్టుగా ముఖ్యంగా అధిక రక్తపోటు, డయాబెటీస్, ఒబిసిటీ టై మరియు ఇతర ఆరోగ్య కండిషన్లతో కూడా బాధపడుతున్న రోగులు ప్రజలు సాధారణంగా బోడా కాకరకాయల కూరను తింటే ఆరోగ్యం బాగుంటుందని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని, ఈ బోడా కాకరకాయ కూర రుచి చాలా బాగుంటుందని అతి ఇష్టంగా ప్రజలు తింటూ ఉంటారు. అందుకే వీటికి ఇంత డిమాండ్ కూడా ఉంది. ఇక తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఈ బోడా కాకరకాయలు అత్యధికంగా లభ్యమవుతాయి. ఇక పబ్సీ పార్టీ తెగకు చెందిన వారు వీటిని ఈ సీజన్ లో ఉపాధిగా ఎంచుకుంటూ ఉంటారు. అదనంగా కొంతమంది రోజువారీ వేతన కార్మికులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో, అలాగే ఎక్కువగా బేలా, శాసనాలతో పాటు సరిహద్దులో ఉన్న పఠాన్ బోరి, మాండవికి దగ్గరగా ఉన్న ఉన్కేశ్వర్ సమీపంలో ఉన్న అడవుల నుంచి బోడా కాకరకాయలను సేకరిస్తూ ఉంటారు. ఈ సీజన్ లో పేన్ గంగా నది పరివాహక ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్లి ఈ బోడా కాకరకాయలను సేకరించి ఆదిలాబాద్ మార్కెట్ లోకి తీసుకొచ్చి విక్రయిస్తూ ఉంటారు. ఇక పోషక విలువలు రుచికరమైనటువంటి ఈ బోడా కాకరకాయల కూర చాలా బాగుంటుందని, ఈ సీజన్ లో అత్యధికంగా అందరూ తింటుంటారని, చికెన్, మటన్ కంటే ఎక్కువగా పోషక విలువలు కలిగి ఉండడంతో పాటు ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రజలు ఈ సీజన్ లో దొరికే బోడా కాకరకాయలను ఎక్కువగా ఇష్టంగా తింటుంటారు.